కథ పేరు నిర్ణయం. ఈ కథ ఆగస్టు 2004 రచన మాసపత్రికలో కథాపీఠం బహుమతి పొందింది. మార్కెట్లో కూరలు పళ్ళు కొనుక్కుని బస్టాప్లో నిలబడింది అరుణ. ఎప్పుడు చూసే మనుషులే, ఎప్పటి రోడ్లే అయినా అలా వివరంగా చూస్తుండిపోయింది. నిద్రలోనూ మెలకువలోనూ కూడా ఒక అశాంతి ఆమెను చుట్టుముట్టే ఉంటుంది. ఏటివాళ్ల కంటికి ఎప్పుడూ అన్యమనస్కంగానే కనిపిస్తుంది. ఆమెకు కావాల్సిన బస్సు రానే వచ్చింది. అసంకల్పితంగానే కదిలి బస్సు ఎక్కి కూర్చుంది. ఆమె ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి. ఏదో స్టాప్లో బస్సు ఆగడంతో చటుక్కున ఆమె తల తిప్పింది. పిల్లవాడితో బస్సు ఎక్కుతున్న స్త్రీని చూసింది. ఆమెలో ఉన్న చైతన్యానంతా ఆ దృశ్యం తనలోకి లాక్కున్నట్టుగా అరుణ ఒక్క క్షణం అలా బిగుసుకుపోయింది. ఆ పిల్లవాడు తననెత్తుకున్న తల్లి భుజాల మీద వాలి ఉన్నాడు. దాదాపు 10 సంవత్సరాల వయసు ఉంటుంది. పొడవాటి చేతులు కాళ్ళు నిర్జీవంగా వెళ్లాడుతున్నాయి. పుష్టిగా ఉన్న ఆ పిల్లవాడిని ఎత్తుకుని బరువుగా అడుగులు వేస్తూ బస్సులోకి ఎక్కి కూర్చుందామె. బస్సు కదలనే కదిలింది. ఆమె కూర్చునే ప్రయత్నంలో విండో రాడ్ పిల్లవాడి భుజానికి కొట్టుకుంది. చేతులు సంచి పక్కన పెట్టి పిల్లవాడిని ఓదార్పుగా స్పర్శించి, "తగిలిందా నాన్న?" అంది ఆ తల్లి. వద్దు వద్దు అనుకుంటూనే అరుణ అటువైపే చూస్తోంది. మనసంతా కలిచివేస్తున్నట్టుంది. కళ్ళల్లో అప్రయత్నంగా నీరు తిరిగింది. ఆ పిల్లవాడు అంటూ వెర్రిగా నవ్వుతూ తల్లి మెడని కావలించుకుని కళ్ళు మూసుకున్నాడు. "పిల్లవాడిని ఇంటి దగ్గర విడిచి రావచ్చు కదమ్మా. ఇట్లాంటి పిల్లలతో బస్సులోకి దిగడం ఇబ్బంది కాదు." పక్క సీట్లో ఆమె ఆ తల్లికి సులువు నేర్పబోయింది. "ఆసుపత్రికి తీసుకెళ్తున్నానమ్మా పిల్లవాడిని" ఆమె జవాబు. ఇలాంటి సలహాలు అలవాటు పడిన దానిలాగా నిర్లిప్తంగా కూర్చుంది. అరుణ మనసు విలవిల్లాడింది. ఇంటి దగ్గర పాపాయిని వదిలి వచ్చింది. తాళం పెట్టి వచ్చింది. ఈ మధ్యకాలంలో పాపాయికి ఊహ వచ్చాక ఆమె ఇలా బయట పనుల నిమిత్తం వస్తూనే ఉంది. గబగబా పనులు ముగించుకుని ఇంటికి పరిగెడుతుంది. శంకరం ఆ పనులన్నీ తను చూస్తానంటాడు. కానీ ఆమెకు ప్రాణం ఒప్పదు. అతను ఆఫీస్ నుంచి అలసి వస్తాడు. ఇంటి వాతావరణం అనుక్షణం ఆమెలోకి పంపే నిస్సత్తుని, ఆవేదన్ని, అసహనాన్ని కాసేపైనా వదిలి బయట ప్రపంచంలోకి వెళ్లాలని వెళ్తోంది. కానీ ఇల్లు తాళం పెట్టి బయలుదేరిన క్షణం నుంచి ఇల్లు చేరే వరకు అన్యమనస్కంగా, యాంత్రికంగా మాత్రమే ఆమె గడుపుతుంది. పాపాయి ఒక్కదాన్ని వదిలి వచ్చిందన్న దుఃఖం, పాపాయి పరిస్థితికి ఉక్రోషం. ఇంటి తాళం తీస్తూనే వరండాలో కూర్చుని చూస్తున్న రవళిని గుండెలకు హత్తుకుంది. పాపాయి ముఖంలో సంతోషం. "అమ్మా" అంది తల్లి గుండెల్లో తలపెట్టుకుని. లంచ్ అవర్లో కూడా ఫైళ్ల మధ్య ఉన్నాడు శంకరం. 4 సీట్ల అవతల ఉద్యోగాల్లో రిజర్వేషన్ల గురించి సతీష్ పెద్ద గొంతుతో మాట్లాడుతున్నాడు. వద్దనుకున్న అతని మాటలు చెవిన పడుతూనే ఉన్నాయి. "మా బావమరిది ఉద్యోగం కోసం చెయ్యని ప్రయత్నాలు లేవు. అసలు ఓపెన్ కాంపిటీషన్లో మిగిలేవెన్నని, రిజర్వేషన్లు పోగా మిగిలేవి ఏం లేవు. ఆఖరికి విసిగెత్తి మొన్న అంటున్నాడు, ఏ కాలో చెయ్యో పోగొట్టుకుంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కోటాలో అయినా ఉద్యోగం వస్తుందేమో అని." అతని మాటలకి అందరూ నవ్వారు. శంకరం వింటున్నాడు. అతని మనసు నీరైపోయింది. కళ్ళ ముందు పాపాయి కదిలింది. తెలియని విషయం, అనుభవం లేని విషయం ఎంత తేలిగ్గా మాట్లాడగలిగాడు అతను. అంత సవ్యంగా, ఆరోగ్యంగా ఉండి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి కూడా అంత నిరాశగా, అసహనంగా ఎందుకు ఆలోచించాలి? తన భవిత కోసం తానే ఏమీ చేసుకోలేడా? అసలు అలాంటి స్థితే ఓ పెద్ద హ్యాండిక్యాప్. శంకరం ఆఫీస్ నుంచి వస్తూనే అరుణ ముఖంలో ఉదాసీనత గమనించి నిట్టూర్చాడు. ఇంటికి వచ్చే దారిలోనే ఇంటి వాతావరణం, అరుణ పాపాయితో పడుతున్న సమస్య కళ్ళ ముందుకు వస్తాయి. ఇక పాపాయికి ఎంత అవస్థగా ఉంటుందో. పరిష్కారం ఏమిటి? ఎక్కడ మంచి డాక్టర్ ఉన్నాడంటే అక్కడికి దేశం అంతా తిరిగారు తామిద్దరు. చక్కగా హెల్దీగా పుట్టింది. 9 నెలల పాపాయి చకచకా అడుగులు వేస్తుంటే, "దీనికి ఇంత చురుకేమిట్రా అరుణ, నా పోలికే సుమా" అంటూ గర్వంగా నవ్వేవాడు అతను. కాళ్లకు పట్టీలు పెట్టి పాపాయి ఇల్లంతా కలిగి తిరుగుతూ చేస్తున్న హడావుడి, అల్లరి చూసి ఆ భార్యాభర్తలిద్దరూ పాపాయి సార్థక నామధేయురాలిని మురిసిపోతుండేవారు. ఆ ఆనందం ఎంతో కాలం మిగల్లేదు. పాపాయికి ఒకసారి తీవ్ర జ్వరం వచ్చింది. అది తగ్గుముఖం పట్టేలోపు పాపాయిలో చైతన్యం తగ్గుతూ వచ్చింది. చేతులు కాళ్ళు శక్తివిహీనంగా వేలాడబడిపోవడం మొదలైంది. అలా మొదలైన సమస్య ఏ ట్రీట్మెంట్కి లొంగలేదు. పాప వయసుకు తగ్గట్టు ఆరోగ్యంగానే పెరుగుతోంది. కానీ అన్ని పనులు మరొకరు చేయవలసిందే. అరుణాశంకర్ ఇద్దరూ కుంగిపోయారు. నవ్వు అనేది దాదాపుగా ఆ ముఖాల్లో కనిపించదు.
ఎవరితోనూ కలవడం, ఎక్కడికి వెళ్ళడం పూర్తిగా మానేశారు. సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందింది. ఈ సమస్యకి పరిష్కారం మాత్రం ఏ వైద్యమూ చూపించలేకపోయింది. పాపాయిని ఒంటరి ఖైదీలా పెంచుతున్నామేమో, కాస్త ప్రపంచాన్ని చూడనియాలని ఆలోచించి ఆ వీధిలో ఉన్న చైల్డ్ కేర్ సెంటర్కి తీసుకెళ్ళింది అరుణ. ఆ సెంటరు దాదాపు 25-30 మంది చిన్నారులతో కళకళలాడుతోంది. రోజూ ఒక 2-3 గంటలు రవళిని అక్కడ ఉంచే ఏర్పాటు ఉందేమో కనుక్కుంది. సెంటర్ రన్ చేస్తున్నామే తీరిగ్గా వింది. ఎంతో నొచ్చుకుంటూ ఉంది. ఇది మామూలుగా ఆరోగ్యంగా ఉన్న పిల్లలున్న సెంటర్ అండి. వీళ్లతో మీ పాపాయి కలవలేదు కదా. అదీ కాక మిగతా పిల్లలు కూడా వాళ్ళ యాక్టివిటీస్ నుంచి డీవియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ అమ్మాయి లాంటి పిల్లల కోసం వేరే సెంటర్స్ ఏమైనా ఉన్నాయేమో ఎంక్వైరీ చేయలేకపోయారా? అరుణ ముఖం ఎర్రబడింది. గిర్రును వెనుతిరిగి ఇంటికి వచ్చింది. తను అందరిలానే చక్కని పాపాయినే కలలు కంది. నవమాసాలు మోసి కంది కూడా. ఎందుకిలా అయింది? ఆ రోజంతా కన్నీరు నింపుకుంటూనే ఉంది. మీ పాపాయి లాంటి పిల్లల కోసం. ఆ మాటలు పదే పదే ఆమె మనసును కోస్తున్నాయి. సాయంత్రం శంకర్ ఆమెను చూస్తూనే విషయం అర్థం చేసుకున్నాడు. అతని మౌనాన్ని ఎంతోసేపు భరించలేక శంకర్తో తగువుకి దిగింది. ఇలాంటి పిల్లల కోసం వేరే సెంటర్లు ఏమైనా ఉంటాయేమోట. ఈ పిల్లకేం తక్కువ? అన్నీ చక్కగా అర్థం చేసుకుంటుంది, అన్నీ మాట్లాడుతుంది, తన అవసరాలన్నింటినీ చెప్తుంది. ఇదేమైనా వెర్రిపిల్ల మిగతా పిల్లలతో కలవలేకపోవడానికి? ఆ పైన మాటలు రాక గొంతు పూడిపోయినట్లయి ఆ గదిలోంచి వెళ్ళిపోయింది. శంకరు అసహాయంగా చూస్తున్నాడు. ఏమని ఓదార్చాలి? అరుణతో సమానంగా తను అనుభవిస్తున్నాడు ఈ గుండె కోతని. ఏమని ఓదార్చగలడు? ఉద్యోగం పేరుతో కాసేపు బయట ప్రపంచంలోకి వెళ్ళొస్తున్నాడు తను. కానీ అరుణ, ఇల్లు, పాపాయి. పోనీ నలుగురితో పరిచయాలు, స్నేహాలు చేసుకుంటే కొంచెం రిలీఫ్గా ఉంటుందేమో. ట్రాన్స్ఫర్ మీద తాము ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళో కానే లేదు. ఆ రోజు పై పోర్షన్ వాళ్ళ ఇంట్లో పేరెంట్ ఉంది. మరీ రమ్మని పిలిచి వెళ్ళారు. అందరితోనూ పరిచయం చేసుకున్నట్టు అవుతుంది. వెళ్ళరునా? శంకరం మాటలతో పాపాయిని అతనికి అప్పగించి వెళ్ళింది. దాదాపు 10-12 మంది ఆడవాళ్ళు, పిల్లలు కూడా ఉన్నారు అక్కడే. అందరూ కుతూహలంగా అరుణని గమనించడం మొదలెట్టారు. ఆ ఇంటివారి పాప 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలోకి అడుగు పెట్టిందని పుట్టినరోజు పేరెంటం చేస్తున్నారు. చేతిలో గిఫ్ట్ ప్యాక్ పాపాయి చేతిలో పెట్టి అక్షంతలు వేసి కూర్చుంది. మీరు ఇక్కడ కొత్తగా వచ్చినట్టున్నారు. ఎప్పుడు బయటికి రారు మీరు అసలు. మీ సొంత ఊరేది? మీకు పిల్లలా? ఒక పాపాయి ఉన్నట్టుంది కదూ. పాపాయిని తీసుకురాలేదే? ప్రశ్నలు పరంపరగా అరుణని చుట్టుముట్టాయి. చిరునవ్వుతో సమాధానాలు చెప్పి ఆఖరి ప్రశ్న విననట్టే కూర్చుంది. మీ అమ్మాయికి ఎన్నో సంవత్సరం? తీసుకురాలేకపోయారా? ఇక్కడ పిల్లల పేరెంటం కదా. పాపాయి నడవలేదు అంది ఎలాగో గొంతు పిగుల్చుకుని. వయసు ఎంత? డాక్టర్కి చూపించలేకపోయారా? ఈ కాలంలో అన్నిటికీ సూపర్ స్పెషాలిటీలు ఉన్నాయిగా. చూపించామండి. ఇక అంతే అన్నారా ఏమిటి జీవితాంతం? అబ్బో, ఆడపిల్ల కూడాను. పెద్దదవుతున్న కొద్దీ చాలా సమస్య. కుర్చీలో అసహనంగా కదిలిన అరుణ ఆ టాపిక్ మారిస్తే బాగుండని ఉంది. ఇంకొక ఆమె అందుకుంది. మేము విశాఖపట్నంలో ఉండేటప్పుడు మా వీధిలో రామలక్ష్మి గారు అని ఉండేవారు. చాలా మంచి ఆవిడ. అందరితోనూ స్నేహంగా ఉండేది. వాళ్ళ పిల్లవాడు ఇలాగే నడవలేడు, ఏ పని చేసుకోలేకపోయేవాడు. 18 ఏళ్ళు వచ్చే వరకు ఆవిడే అన్నీ చేసేది. ఆ పిల్లవాడిని లేవ తీయడం, బాత్రూమ్కి తీసుకెళ్ళడం నిజంగా నరకం అనుకోండి. అయినా విసుక్కునేది కాదు. తర్వాత కొన్నాళ్ళకి పోయాడు ఆ పిల్లాడు. ఇలాంటి పిల్లలు అసలు ఎన్నో ఏళ్ళు బతకరంటారు కూడాను. ఆ మాటలు వింటూ ఉలిక్కిపడింది అరుణ. ఆ తర్వాత ఏదో చెప్తూనే ఉంది ఆవిడ. అప్రయత్నంగా లేచి నిలబడింది అరుణ. నేను వెళ్ళాలి అంటూ ఆ ఇంటి ఆవిడతో చెప్పి గబగబా ఇంటివైపు అడుగులు వేసింది. చెవుల్లో హోరు. వివర్ణమైన ముఖంతో ఇంట్లోకి వస్తున్న అరుణను చూసి శంకర్ ఒక్క క్షణం అర్థం కానట్టు చూశాడు. చేతిలో పాపాయి ఉనికి అతనికి విషయాన్ని అవగాహనకు తెచ్చింది. సాయంకాలం ఎదురుగా ఉన్న పార్కుకి పాపాయిని తీసుకెళ్లి కూర్చుంది. పిల్లలు ఆడుకుంటున్నారు. బాల్యం ఎంత తీయనిది, ఎంత నిష్పూచి, ఎంత నిశ్చింత. ఏ దుఃఖాలు, ఏ కల్మషాలు తెలియని ప్రపంచం. పాపాయి వంక చూసింది. చుట్టూ రంగురంగుల బట్టల్లో రిబ్బును పరుగులేడుతూ ఆటలాడుకుంటున్న పిల్లల్ని చూస్తూ ఆనందిస్తోంది. పాపాయి కూడా ఇలా ఆడుకోవాలని ఉండదు. తనలాంటి తల్లికి పుట్టింది. అది పుట్టాక ఒక్క ఏడాది మాత్రం దాని ఆటలు, నవ్వులు ఇల్లంతా మారుమోగాయి. అంతే. ఆ తర్వాత అంతా నిశ్శబ్దం. జీవితం అంతా ఇంతేనా?
తమ ముగ్గురు జీవితాలు ఇలా ముడిపడి ఉన్నాయి. శంకర్ని తను అస్సలు పట్టించుకోవడమే మానేసింది. తనను సంతోషపెట్టేందుకు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. దేనికి తను స్పందించలేకపోతోంది. తను ఇలా దిగులుగా ఉండటాన్ని చూడలేక ఏదైనా ఉద్యోగంలో చేరమంటాడు. పాపాయికి ఆయన పెడదాం, ఏ ఇబ్బంది లేకుండా అంటాడు. కానీ తను లేకపోతే పాపాయికి ఎంత ఇబ్బంది. ఆయా పాపాయిని సరిగ్గా చూస్తుందా? తను లేనప్పుడు విసుక్కుంటేనో? ఒక్కసారిగా ఆలోచనలోంచి తుళ్ళిపడింది అరుణ. ఏమిటా పరుగులు? కాళ్ళు విరక్కొడతాను. ఇసుక చూడు ఎలా పోసారో మా మీద అంటూ ఆడుకుంటున్న పిల్లల మీద విరుచుకుపడింది ఒక ఆవిడ. తను ఇందాకటి నుంచి గమనిస్తోంది. ఆమె ఇద్దరు ముగ్గురి మధ్య సీరియస్గా సంభాషణలో ఉంది. పిల్లల్ని దూరంగా వెళ్ళి ఆడుకోమంటూ కసురుతూనే ఉంది. ఆమె మాటలకి అరుణ మనసు ఒక్కసారిగా బాల్యంలోకి వెళ్ళిపోయింది. చిన్నతనం రోజులు. తూనీగలాగా పరుగులెత్తి ఆటలాడుకునే తనని ఎవరూ కోప్పడేవారు కాదు. ఆ వీధంతా తన తోటి పిల్లలే. తమ ఇంటి పెరటి వసారాలోనో, దొడ్లో, పూల మొక్కల మధ్యో, వేప చెట్టు కిందో నిత్యం బొమ్మల కొలువులు, పెళ్లిళ్ళు జరుగుతుండేవి. పండుగ సెలవులు, ఆదివారాలు అయితే తమ ఆటలకి హద్దే ఉండేది కాదు. పొరిగింట్లో ఉన్న కస్తూరి మామ మాత్రం ఎప్పుడూ గోడావతల నుండి తామందరినీ అల్లరి ఆపుతారా లేదా అంటూ అదిలిస్తూ ఉండేది. ఆమె ఒంటరిగా ఉండేది. ఆ వయసులో చిన్నపిల్లల్ని దగ్గర తీసుకుని వాళ్ళ ఆటలు చూసి మురిసిపోవాల్సింది పోయి పిల్లల్ని చూస్తూనే విసుక్కుని కేకలు పెట్టలేదు ఆవిడే. తన మీద నానమ్మకి, అమ్మకి నిత్యం ఫిర్యాదులు మోసుకొచ్చేది. తను ఒకనాడు వాళ్ళ ఇంటివైపు వంగిన మందార పువ్వు కోసేందుకు గోడెక్కి తూలి వాళ్ళ పెరట్లో పడింది. ఆ గోడవారుగా చదువుంచేసి కొత్తిమీర మడి పెంచినట్టుంది ఆవిడ. తను వెళ్ళి దాని మీద పడింది. గోడ మరీ ఎత్తు లేకపోవడంతో తనకి పెద్దగా దెబ్బలు తగలలేదు. కానీ అక్కడే పెరట్లో పచ్చడిని ఊరుకుంటున్న కస్తూరి మామ కంట పడనే పడింది. రోడ్డు దగ్గర నుంచి సరాసరి లేచి వచ్చిన ఆవిడని చూసి భయంతో ఏడుస్తూ వాళ్ళ వీధి గుమ్మంలోంచి తమ ఇంట్లోకి పరిగెత్తింది తను. పొరుగు వాళ్ళం అన్న మర్యాద కూడా లేకుండా తన తల్లితో, నానమ్మతో కయ్యానికి దిగడం, పెద్దగా అరిచి ఆర్భాటం చేయడం తనకి అలా జ్ఞాపకం ఉండిపోయింది. పైగా వెళ్తూ మీ పిల్లకి అంత దూకుడెందుకో అర్థం కాదు. అది పెట్టే పరుగులు ఇంకే పిల్ల పెట్టదు. కాస్తన్నా భయం చెప్పుకోరు. ఇంకోసారి మా పెరట్లో చేరి అల్లరి చేసినా, పరుగులు పెట్టినా ఆ కాళ్ళు 2 విరిచి పారేస్తాను అంటూ హుంకరించి వెళ్ళిపోయింది. తను 7 ఏళ్ల పిల్ల. తల్లిని ఖర్చుకుపోయింది. ఆ భయంతో వారం రోజులు హై టెంపరేచర్తో మంచం ఎక్కింది. సున్నితమైన మనుషుల మధ్య గారాభంగా పెరిగిన తను ఆ సంఘటన, ఆమె కోపంతో అరిచిన అరుపులు ఎన్నాళ్ళు మర్చిపోలేకపోయింది. కాళ్ళు విరిచి పారేస్తాను అని ఆమె అన్న మాటలు పదే జ్ఞాపకం వచ్చి ఉనికిపోయింది. పరిగెత్తపోయినప్పుడల్లా ఆ మాటలు తనని నిలబెట్టేసేవి. అరుణ, మన ఇంటికి రేపు గెస్టులు వస్తున్నారు అంటూ కబుర్ తీసుకొచ్చాడు శంకరం. ప్రశ్నార్థకంగా చూసింది. నా బ్యాచ్మేట్స్ సురేష్, శ్రీధర్ ఫ్యామిలీలతో నార్త్ ట్రిప్ పెట్టుకున్నారు. చాలా రోజులైంది కలిసి. రేపు మన ఇంటికి డిన్నర్కి వస్తామన్నారు. ఇక్కడి నుంచి వాళ్ళ యాత్ర ప్రారంభం. మర్నాడంతా ఇంటికి వస్తున్న స్నేహితుల కోసం అన్నీ అమర్చడంలో హడావుడిగా గడిచిపోయింది. పాపాయిని కనిపెట్టుకు చూసుకుంటూనే ఉంది. సురేష్, స్వాతి, శ్రీధర్, రమ పిల్లలతో వచ్చారు. పాపాయిని చూసి ఏమైంది, ఎలా అయింది, పుట్టుకతోటే ఇలా ఉందా అంటూ ప్రశ్నలు. అరుణ మరేదైనా కబుర్లలోకి మళ్లించాలని చూస్తోంది. రమ అంటోంది, ఇలాంటి పిల్లలతో చాలా కష్టం కదండి, ఎక్కడికి వెళ్ళలేము. వీళ్ళు పెరుగుతున్న కొద్దీ వీళ్ళని లేవదీయడం, వీళ్ళ పనులు చూడటం మనకి మించిన పని అవుతుంది. మీరు ఒక మనిషిని పెట్టుకోండి. అయినా ఇందులో మీకు అడ్వాంటేజ్ లేకపోలేండి. నాకైతే మగపిల్లలే. కానీ స్వాతిలాగా కూతుళ్ళకి సంబంధాలు చూడటం, పెళ్లిళ్ళు చేయడం లాంటి బాధలన్నీ లేవు మీకు. నవ్వుతూ అంటున్న రమ ముఖంలో ఆ క్షణాన ఒక మనసులేని పాషాణం కనిపించింది అరుణకి. స్వాతి వెంటనే అదేమిటి రమ అలా అంటావు అంటూ మందలించింది ఆమెని. ఈ మనుషులకి ఇన్ని మాటలు, ఇన్ని తెలివితేటలు, ఇంత దయలేనితనం ఎందుకో. అరుణ మనసు మళ్ళీ గాయపడుతూనే ఉంది. ఆ గాయాలు ఆమెను దృఢచిత్తం చేస్తున్నాయి. దురదృష్టవశాత్తు పాపాయి అనుభవిస్తున్న ఈ నరకం ఎవరు మాత్రం కోరుకుంటారు? ఊహ తెలుస్తున్న కొద్దీ పాపాయిని ఈ సంఘం ఇంకెన్ని విధాలుగా గాయపరుస్తుందో. ఈ మనుషుల అల్పత్వాన్ని, ఈ లోకం కపట సానుభూతిని తేలిగ్గా తోసిపారేసే మనోబలాన్ని నా పాపాయికి నేర్పాలి. అది నేను అందిస్తాను. కథలు చెప్తే చక్కగా వింటుంది, ప్రశ్నిస్తుంది, పాటలు పాడితే వింటుంది, తను కూన్రాగాలు తీస్తుంది, మంచి సంగీతం వినిపిస్తుంది. తను అందుకే సంగీతం నేర్చుకుంటానంటే నేర్పించాలి. నా పాపాయికి తనకంటూ ఓ ప్రపంచాన్ని నేను క్రియేట్ చేస్తాను. ఇన్నాళ్ళు పాపాయికి ఎదురైన పరిస్థితికి తనే కుంగిపోయి మనోనిబ్బరాన్ని కోల్పోయి మూఢురాల్లా ప్రవర్తించింది.
ఇకపై తన పాపాయికి అమ్మ మాత్రమే కాదు, ఈ సమాజాన్ని ఎదుర్కొనే ఆదిశక్తి కూడా. అరుణ దృఢంగా నిశ్చయించుకుంది. ఇలాంటి పాపాయిల కోసం తనే ఓ చిన్న కేర్ సెంటర్ మొదలు పెట్టాలనుకుంది.